చోరుడు మూవీ. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక తమిళ్ మూవీ భయ. తమిళ్లో కెల్వన్ అనే పేరుతో రిలీజ్ చేశారు అని తెలుగులో డబ్ చేసి చోరుడు అని పెట్టారు. చోరుడు అంటే దొంగ. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో కెంబరాజు అనే అతను ఫారెస్ట్ లో వాచ్మ్యాన్ జాబ్ కోసం ట్రై చేస్తాడు. కానీ 2 lakhs ఇస్తే గానీ జాబ్ లో చేర్పించుకొని అంటారు. ఆ 2 lakhs ఎలా సంపాదించాలి, ఎలా జాయిన్ అవుతాడు అనే ప్లాట్ కిందే ఈ మూవీ స్టోరీ మొత్తం తిరుగుతుంది భయ. అండ్ ఫస్ట్ హాఫ్ వస్తే ఎలా డబ్బులు తీసుకురావాలని చూస్తుంటాడు. అంతలో లవ్ ట్రాక్ వస్తుంది. ఈ మూవీలో ఆ లవ్ ట్రాక్ వరస్ట్ గా ఉంటుంది భయ. ఎలా వాళ్ళిద్దరు కలుస్తారో, ఎలా హీరోయిన్ ఇష్టపడుతుందో అనేది ఇంకా కన్ఫ్యూజన్ భయ. అలా ఫస్ట్ హాఫ్ అనేది డీసెంట్ గా, కొంచెం కన్ఫ్యూజన్ గా, లైట్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వస్తే అడ్వెంచర్ ఉంటుంది భయ. అండ్ ఎమోషన్ కూడా బాగుంటుంది భయ. ఈచ్ క్యారెక్టర్స్ కి క్యారెక్టరైజేషన్, కామెడీ బాగుంటుంది భయ. ఓవరాల్ గా క్యాస్ట్ పర్ఫార్మెన్స్ కి వస్తే ఈ మూవీలో సూరి క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఫుల్ కామెడీ భయ. ఈ మూవీని కొంతవరకు ఎంజాయ్ చేశానంటే ఇతని వల్లే. అండ్ హీరోయిన్ ఇవాని బాగా చేసింది భయ. అండ్ ఎమోషన్ ఈజీ టు క్యారీ. హీరో జీవి ప్రకాష్ బాగానే చేశాడు కానీ అంతగా కాదు, పర్వాలా. ఎందుకంటే హీరోకి అంతలా డైలాగ్స్ లేవు భయ. అండ్ ఫైనల్ గా తాత రోల్ చేసిన భారతీరాజ్ గారి ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతాం భయ. రియాలిటీలో ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సూరి కామెడీ భయ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే, పోస్ట్ ప్రొడక్షన్, ఎమోషన్ ఈజీ టు క్యారీ. అండ్ ఈచ్ క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి భయ. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి భయ. ఇంకా బీజిఎం కాడికి వస్తే బీజిఎం గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది భయ. ఎందుకంటే స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్ వేసినప్పటి నుంచి మూవీలో ఒక్క సీన్ కూడా హైలైట్ చేసి బీజిఎం యూజ్ చేయాలి భయ. ఇంకా మళ్ళీ చూసుకొని క్లైమాక్స్ కి వస్తే చాలా సింపుల్ ఉంది, అంతగా నచ్చలేదు. ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్. నా రేటింగ్ 2. ఎందుకంటే సెకండ్ హాఫ్ బాగుంది భయ. అండ్ ఈ మూవీని చూడాలా లేదా అని చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు భయ. ఇంతవరకు చూసారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మూవీ మీద ప్యాషన్ ఉంటే వెంటనే ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో మూవీని తీసుకొని వచ్చి గలాడ చేద్దాం. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి.